దత్తాత్రేయ స్వామివారి పుట్టినరోజు దత్తాత్రేయ జయంతి. డిసెంబర్ 4వ తేదీ గురువారం మార్గశిర పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా అందరూ జరుపుకుంటూ దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలి. దత్త జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఏ వ్యక్తికైనా జాతకంలో గురుబలం పెరిగితే 70% దోషాలు తొలగిపోతాయి. గురు జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజించాలి. ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో పూజ గదిలో దత్తాత్రేయ స్వామివారి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. దత్తాత్రేయ స్వామివారి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి పసుపచ్చటి చామంతి పూలు, తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదివిన తర్వాత ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి రవ్వ లడ్డు, రవ్వ కేసరి, అరటి పండ్లు వీటిలో ఏదైనా దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా దత్తాత్రేయ జయంతి రోజు ఇంట్లో దత్తాత్రేయుడిని పూజిస్తే గురుబలం కలుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే దత్తాత్రేయ జయంతి రోజు అందరూ కూడా వీలైతే ఔదుంబర వృక్షం దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. ఔదుంబర వృక్షాన్ని మేడి చెట్టు అనే పేరుతో పిలుస్తారు.